విదేశాల్లో అఖిలపక్ష బృందాల పర్యటనపై ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు వింటారు. అతిథి సాదినేని యామిని శర్మ, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం సాదినేని యామిని శర్మ గారు. నమస్కారం అండి. మేడం, ఉగ్రవాదంపై భారత్ ఎంతటి ఉక్కుపాదం మోపిందో మనం చూసాము. మరి ఈ ఉగ్రవాదంపై భారత్ దృక్కోణాన్ని ప్రపంచానికి తెలియచేసేందుకు అఖిలపక్ష బృందాలు ఉగ్రవాదంపై అవగాహన పెంచేందుకు విదేశాలకు వెళ్లటాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? చాలా మంచి అంశం అండి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు దాదాపు ఒక 1000 సంవత్సరాల నుండి కూడా రకరకాలైనటువంటి దాడులను ఎదుర్కొంటూనే ఉన్నాము. కానీ దురదృష్టవశాత్తు రాత్రికి రాత్రే మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించిన తర్వాత కూడా ఈ భారతదేశం వెలుపల నుంచి, అలాగే భారతదేశం లోపల ఉన్నటువంటి కొన్ని విదేశీ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో మన పైన దాడులు చేస్తూనే ఉన్నాయి. మన సైనికుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలను తీస్తూనే ఉన్నాయి. అమాయకపు ప్రజల ప్రాణాలని తీస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న విషయం తెలిసిందే. కానీ గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయడానికి అని చెప్పని ఆయన చాలా సంస్కరణలు తీసుకుని వచ్చారు. దాంట్లో ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగిన సంఘటన చూస్తుంటే, పహల్గామ్ సంఘటన చూస్తే గనక నిజంగా చాలా హృదయ విదారకంగా ఎంతో మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు, పిల్లల తండ్రులను కోల్పోయారు. కళ్ళ ఎదుట మతం పేరు అడిగి, నువ్వు హిందువా అని పేరు అడిగి మరీ ఊచకోత కోసారు ఉగ్రవాదులు. దేశం మర్చిపోలేదు. కేవలం ప్రతిసారి ఏదో మేము మీకు బుద్ధి చెప్తాము అని తీవ్రవాదులను తుదముట్టిస్తూ ఉంటే పాకిస్తాన్ లాంటి ఈ ఉగ్రవాద దేశాలకి బుద్ధి రావడం లేదు. కాబట్టి ఈసారి భారతదేశం అటు దేశ ప్రజల్లో ధైర్యాన్ని నింపడంతో పాటు భారతదేశ శక్తియుక్తులు ప్రపంచానికి తెలియజేసే విధంగా, అలాగే భారతదేశం ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడంలో శక్తివంతమైన దేశంగా ఉన్నది అని చెప్పడానికి కూడా ఇప్పుడు ఈ అఖిలపక్ష బృందాలని పంపించారు విదేశీ పర్యటనలకి. ఒకటి, ఇప్పటి వరకు ఏంటంటే మనం అంతకుముందు గతంలో చూసాము, పుల్వామా గాని, ముంబైలో గాని చాలా మనం గోకుల్ చాట్ అని చెప్పని, లుంబిని పార్క్ అని, పాఠశాలల్లో, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో కొన్ని వేల సంఘటనలు ప్రతి సంవత్సరం జరుగుతుండేవి. కానీ ఈ గడిచిన కొన్ని సంవత్సరాల్లో దేశం లోపల జరిగినటువంటి సంఘటనలు దాదాపు 0 అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంఘటన ప్రపంచ దేశాలకు తెలియచెప్పాలి. ఎందుకంటే ఏదైతే ఉగ్రవాదాన్ని మన పైన చొప్పిస్తుందో పాకిస్తాన్ మళ్ళీ ప్రపంచ దేశాల పైన నటిస్తూ ఉంటుంది. తామే బాధితుడు అన్నట్టుగా నటించే చర్యలు మనం కొన్ని దశాబ్దాల్లో చూస్తున్నాము. దీనికి చెక్ పెట్టాలి అని చెప్పని ఒక ఆలోచనతో భారత ప్రభుత్వం అఖిలపక్ష బృందాన్ని విదేశాలకి పంపించడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం భారతీయ జనతా పార్టీకో, ఎన్డీఏ ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదు, మోదీ గారికి సంబంధించిన అంశము కాదు. ఇక్కడ అఖిలపక్ష బృందాలను పంపించడం ద్వారా భారతదేశం అంతా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ఐక్యంగా ఉంది. తీవ్రవాదం పైన ఒకటే స్వరాన్ని వినిపిస్తోంది, ఉగ్రవాదం పైన ఒకటే స్వరాన్ని వినిపిస్తోందని చాటి చెప్పడమే ఈ బృందాల లక్ష్యం అన్నమాట. యామిని గారు, భారత్ కూడా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న దేశమని ప్రపంచ దేశాలకు తెలియచేయడం ఎంతవరకు అవసరమని మీరు భావిస్తారు? ఖచ్చితంగా అండి. అంటే ఒక పక్క మనమేమో ఇప్పుడు మొన్నే మనం చేసినటువంటి, అంటే ప్రజలు వాళ్ళ భాగస్వామ్యంతో అనుకోండి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిలాగా ఎదిగింది. 2027 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిలాగా ఎదగాలని ముందుకు వెళ్తూ అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్తుంటే, ఒక పక్క పాకిస్తాన్ నుంచి ఇటువంటి ఉగ్రదాడులు చేయడము, పైగా మళ్ళీ ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికల పైన కూడా భారతదేశం వల్ల తామేదో నష్టపోతున్నట్టుగా, లేదా వాళ్ళే బాధిత దేశం లాగా, లేదా ఉగ్రవాదులు తమ ప్రభుత్వానికి తెలియకుండా ఇటువంటి చర్యలు చేస్తున్నారు అని కట్టుకథలు అల్లేటటువంటి పరిస్థితిని చూస్తున్నాం పాకిస్తాన్. దాని నుంచి బయటపడి మన దేశం అభివృద్ధి చెందాలి, మన ప్రజలందరూ కూడా ఇటువంటివి ఇప్పుడు మనం చూస్తున్నాం, డీప్ స్టేట్ టెర్రరిజాన్ని ఇట్లా కొత్త రూపాంతరం చెందుతుంది, తీవ్రవాదం గాని, ఉగ్రవాదం గాని. అటువంటిది అణిచివేయాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి, అలాగే ప్రపంచ దేశాల యొక్క మద్దతు కూడా మనకు అవసరం. కాబట్టి ఇది ప్రజలందరికీ అర్థం కావాలి. ఎందుకు ఉగ్రవాదం ఎటువంటి, అంటే కేవలం మనిషి ప్రాణాలు పోతే వాళ్ళదే కదా, మాది కాదు కదా, మేము బానే ఉన్నాం కదా, మా పనేదో మేము చేసుకుంటామంటే ఈ రోజు వాళ్ళకి జరిగింది రేపు మనకైనా జరగవచ్చు. కాబట్టి ఇటువంటిది వేళ్ల నుంచి పెకిలించాలి అని అంటే కనుక మనకి న్యాయం జరగాలి, మన దేశానికి న్యాయం జరగాలి అని చెప్పని అనుకున్నప్పుడు ఇటువంటి, అంటే ఉగ్రవాద దేశాన్ని మనం ప్రపంచ దేశాలకి పరిచయం చెయ్యాలి.
అందరి ముందు వారిని దోషిలాగా నిలబెట్టాలి. అట్ ద సేమ్ టైం భారతదేశం బాధిత దేశం లాగా మనం ఎన్నో సందర్భాల్లో గతంలో చెప్పాము. కానీ భారతదేశం మాటల్ని ఎవరు పట్టించుకున్న ఇది లేదు ఈ ప్రపంచ దేశాల్లో కూడా. కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి దృఢమైన నిర్ణయాలు లేదా సాహసోపేతమైనటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఇటువంటి వాటి ద్వారా ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున ఒక నిర్ణయానికి వచ్చాయి, నమ్ముతున్నాయి భారతదేశం ఇప్పటివరకు బాధిత దేశం లాగా ఉంది. కాబట్టి భారతదేశానికి మనం అందరం కూడా సపోర్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనతోటి ఈ రోజున ప్రపంచం అంతా ఉంది. అవును. అండ్ ఇంకోటి దీంట్లో ఉన్నటువంటి న్యాయపరమైన మానవతా కోణంలో కూడా అంటే ఈ దౌత్యపరమైనటువంటి సంభాషణలు కూడా విదేశాలతో మనకి కావాలి. కాబట్టి వీటన్నిటికీ అంటే భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉందన్న అభిప్రాయాన్ని కూడా మనము ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొని వెళ్తున్నాము. యామిని గారు, అఖిలపక్ష బృందంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ వారు అందరూ బృందాలుగా కలిసి సమిష్టిగా పనిచేయటం జాతీయ ఏకత్వానికి ఉదాహరణగా అనుకోవచ్చంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే దేశ ప్రయోజనమే ప్రథమం అన్న భావనకి ఇది ఒక దృక్పథం అంటే ఒక మంచి నాందిలాగా మనం భావించవచ్చు. ఎందుకంటే సహజంగా రకరకాల రాజకీయ పార్టీలు ఉంటే రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కొన్ని పార్టీలు ఆలోచనలు చేస్తుంటాయి. వారికి ప్రజలు దేశము కంటే కూడా వారి రాజకీయ లబ్ధే ముఖ్యమని అనుకున్నటువంటి పార్టీలు కూడా మన దేశంలో ఉన్నాయి. అయినప్పటికీ అధికార పార్టీ కాకుండా మిగిలిన ప్రతిపక్షాలు ఇతర రాజకీయ పార్టీలు కేవలము రాజకీయాలే కాకుండా వారికి కూడా బాధ్యత ఉంటుంది. ఈ దేశాన్ని రక్షించడంలో అలాగే ప్రజలకి మంచి చేయడంలో, మంచి పాలసీలను అందించడంలో, మంచి పరిపాలన అందించడంలో అటువంటి రాజకీయ పార్టీలను కూడా వారు విభేదిస్తున్నప్పటికీ ఒక ఏకతాటిపైకి తీసుకుని వచ్చి సమన్వయం చేసుకుంటూ అన్ని రాజకీయ పార్టీలకి ప్రజలందరికీ కూడా దేశమే ప్రథమము, దేశ ప్రయోజనాలే ప్రథమం అన్న భావనను కల్పించడము, దేశ భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు అన్నది మాట్లాడుకొని అంటే వారందరినీ సమన్వయపరుచుకొని ఈ రోజున అఖిల పక్షం అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అఖిల పక్షాన్ని మనం విదేశాలకు పంపించడం అనేది నిజంగా శుభ పరిణామం. దేశ ప్రజలందరూ కూడా మన భారతదేశ ప్రభుత్వంతో ఉన్నారు, దేశ భద్రతకి ప్రాధాన్యతనిస్తున్నారు అని ఒకటే ముక్త కంఠంతో తెలియచేయడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం అండి. భారతదేశంలో ఈ విధంగా ఐక్యంగా ఉంటే గనక మనం అనుకున్నటువంటి వికసిత భారత్ ని చాలా తొందరలోనే మనం సాధించగలుగుతాం కూడా. యామిని గారు, ఈ అఖిలపక్ష బృందాలు విదేశాల్లోని ప్రజలకు అలాగే ప్రభుత్వాలకు భారతదేశ పరిస్థితులను సమర్థవంతంగా వివరించడంలో ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాయని మీరంటారు? అంటే ఇప్పటి వరకు బృందాల్లో ఉన్న సభ్యుల్ని గనక మనం చూస్తే వారందరూ కూడా జాతీయ భద్రతా అంశాల్లో చాలా పూర్తి అవగాహనతో ఉన్నవారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లో ఈ బృందాలు మాటలు చెప్పడమే కాకుండా విత్ ఫ్యాక్ట్స్ ఏవైతే యాక్చువల్ గా జరిగిందో ఆ డేటా ప్రకారము ఉన్నటువంటి నిజాలు, సత్యాలు ఆధారంగా తీసుకొని వెళ్ళి మరి వాళ్ళు వీడియోల ద్వారా అలాగే వాళ్ళ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజెప్తూ ఉన్నారు. అంటే మన భారతదేశ వాదనను చాలా సమర్థవంతంగా వినిపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక డిప్లొమాటిక్ విజయం ఇది. అంటే ఇది రాజనీతి అలాగే రాజధర్మంతో కూడుకున్నటువంటి న్యాయం కోసం మనము ప్రపంచ దేశాల దృష్టికి మన సమస్యను తీసుకుని వెళ్ళగలిగాము, వారికి అర్థం అయ్యేలాగా చెప్పగలుగుతున్నాము. ఇప్పుడు మనం చూస్తే గనక ఈ వెళ్ళిన వాళ్ళలో ఎవరైతే ఉన్నారో దాంట్లో దగ్గర దగ్గర మనకి ఒక 7 బృందాలు వెళ్ళాయి ఇప్పటి వరకు కూడా. వారందరూ వివిధ దేశాలకి వెళ్ళారనమాట. అంటే ఒక్కొక్క టీము ఒక్కొక్క వేరే దేశానికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిపి చెప్పడం అనేది జరిగింది మనకి. సో విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. లైక్ అందరూ కూడా చదువుకున్న వారు అలాగే పరిస్థితులని మొత్తం ప్రభుత్వం తీసుకున్న చర్యలు అలాగే ఏమేం జరుగుతుంది అనేది ఫేస్ బై ఫేస్ అర్థం చేసుకుని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ బృందం 33 దేశాలను సందర్శించాయి. ఉగ్రవాదం పైన భారత దృక్పథాన్ని వివరిస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ పాత్రను కూడా ప్రపంచ దేశాలకి తెలియచెప్పడం అనేది లక్ష్యంగా పెట్టుకొని వెళ్ళాయి అన్నమాట ఈ బృందాలన్నీ కూడా. యామిని గారు, అలాగే భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద ప్రమాదాలను ఇతర దేశాలు తెలుసుకోవడానికి ఇలాంటి చర్యలు సహాయపడతాయంటారా? అవునండి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ FATF గాని ఇట్లాంటివి గ్రే లిస్ట్ లో చేర్చడము, పాకిస్తాన్ ఆల్రెడీ ఆ లిస్ట్ లో మనం చేర్చాము. అలాగే మోదీ ప్రభుత్వం దౌత్య వేదికల పైన కూడా తన వాదనను చాలా పట్టుదలగా ప్రతి సంవత్సరం ఎక్కడైతే గనక అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి అక్కడ ప్రతి చోట కూడా మనం మన వాదనను వినిపించాము. సాక్ష్యాధారాలతో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కేవలం ఆరోపణ చేయడం అని కాదు, సాక్ష్యాధారాలతో కూడా మనం వినిపించడము, ఆ డేటాని ఇవ్వడం ద్వారా ఇప్పుడు మన భారతదేశం నిజంగానే విజయం సాధించింది.
సాధించింది. గతంతో పోలిస్తే ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా మనందరికి తెలిసిందే, రష్యా లాంటి దేశాలు భారత్ కి పూర్తి స్థాయిలో తమ మద్దతునిస్తున్నాయి. అసలు వారు రాదు కానీ అలా రాకుండానే, ఎందుకంటే అలాంటిది వస్తే ఇబ్బంది అని చెప్పని తెలుసు కాబట్టి, అలా వచ్చినా సరే అన్ని రకాలుగా కూడా తమ తమ మద్దతుని ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి దేశాలు భారతదేశానికి వారి స్నేహాస్తాన్ని అందించడంలో సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఇది నిజంగా ఒక మంచి విజయం మన భారతదేశానికి. మేడం, మరి ఈ దౌత్య చర్యలు మానవత, ఆర్థిక రక్షణ వంటి సంబంధమైన అంశాలపై ఆయా దేశాలు సహకారం అందిస్తాయని అనుకోవచ్చుంటారా? ఖచ్చితంగా అండి. అంటే విదేశాల్లో మన సమస్యలను వారు అర్థం చేసుకుంటే గనుక ఇప్పుడు చేసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇప్పుడు అంత టెక్నాలజీ, అలానే ఈ సైబర్ కి సంబంధించినటువంటి దాంట్లో గానీ వీటన్నిటిలో ఇంటెలిజెన్స్ షేరింగ్, అంటే అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలు సంస్థలు ఏవైతే ఉన్నాయో వారి మెంబర్స్ యొక్క కదలికలను ఈ అన్ని దేశాలు షేర్ చేసుకోవడము, అలాగే యుద్ధ సామాగ్రి సరఫరా వంటి సహకారాలు కూడా వస్తాయి. ఇప్పటి వరకు మనం చూస్తే కనుక క్వాడ్ గానీ, ఐటీయూ గానీ, బ్రిక్స్ లాంటి G20 ఇటువంటి అంతర్జాతీయ సదస్సుల్లో కూడా మన భారతదేశం యొక్క స్థానం చాలా బలపడింది, మెరుగైంది. మనందరికీ తెలిసింది, ఒకప్పుడు అతి పేద దేశాల్లో 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం నేడు అత్యంత శక్తివంతమైన దేశాలు 4వ జాబితాలోకి వచ్చింది. అలాగే మన రక్షణ రంగానికి ఇస్తున్నటువంటి బడ్జెట్ కానీ, మనం ఆత్మనిర్భర్ భారత్ లో మన దేశంలోనూ తయారు చేసుకున్నటువంటి మిసైల్స్ కానీ, వేరే దేశాల నుంచి కొంటున్నటువంటి అత్యాధునికమైనటువంటి మిసైల్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మన సైన్యాన్ని బలోపేతం చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కానీ, ఫైనాన్షియల్ టెర్రరిజం, ఇట్లాంటివన్నీ, సైబర్ టెర్రరిజం అనేది కూడా బాగా పెరిగిపోతుంది. వీటన్నిటి విషయంలోనూ కూడా ఇతర దేశాల నుంచి కూడా మద్దతు మనకి లభిస్తూ ఉందన్నమాట. ఇదంతా కేవలము మన స్టాండ్ ని, మన గ్రౌండ్ ని, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి భారత్ తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, చేపడుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ దేశాలకు అర్థమైనందునే వారు తమ సపోర్ట్ ని కూడా మనకి ఇస్తూ ఉన్నారు. యామిని గారు, అలాగే అఖిలపక్ష బృందాల విదేశీ పర్యటనలు ఉగ్రవాదంపై గ్లోబల్ స్టాండ్ ను బలపరచడంలో భారత్ భద్రతా వ్యూహానికి దోహదపడతాయనే అంశంపై మీ అభిప్రాయం తెలియజేస్తారా? ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా భారతదేశం ఇట్లా ఉగ్రవాదాన్ని, అంటే దేశీయంగా గానీ బయట నుంచి వచ్చేటువంటి శక్తుల ద్వారా గానీ ఎన్నో ఉగ్ర దాడులను ఎదుర్కొంది అని చెప్పని పాకిస్తాన్ ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పినా కూడా పెద్దగా నమ్మలేదు. కానీ ఇప్పుడు నిర్దోషి దేశం, అంటే మన దేశం ఏదైతే ఉన్నది మన బాధిత దేశం, అలాగే మనం నిర్దోషులము, ఎక్కడ మనం స్పేర్ చేయడం లేదు ఈ ఉగ్రవాదాన్ని అని చెప్పని మనం ఏదైతే గట్టిగా స్టాండ్ తీసుకున్నామో, UN లాంటి వేదికలకు వచ్చేటప్పటికి వారు ఏం చేస్తుంటారు, మాకేం సంబంధం లేదు, ఉగ్రవాదులు మా దేశంలో లేరు అని కట్టుకథలు చెప్తుండేవాళ్ళు. కానీ అప్పుడు గత పాలకుల కాలంలో భారత్ అటువంటి ప్రపంచ వేదికల పైన మౌనంగా ఉండేది. ఎప్పుడు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేసేది కాదు. కానీ 10 సంవత్సరాల్లో చూస్తే యునైటెడ్ నేషన్స్ లాంటి వేదికల్లో కూడా భారత్ మౌనంగా ఉండడం లేదు. అలాగే వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే యూరోపియన్ కంట్రీస్ కానీ ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ లాంటి దేశాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతుని ఇస్తున్నప్పుడు కూడా భారత్ గతంలో ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి మన విదేశాంగ మంత్రి కానివ్వండి, వీరందరు అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో మన స్టాండ్ అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆధారాలతో ప్రతి ఒక్క సందర్భంలోనూ మన దేశం చాలా గట్టిగా మన వాదనని వినిపిస్తూనే ఉంది. ప్రపంచం మొత్తం కూడా భారత్ ను ఉగ్రవాదం మీద పోరాడుతున్న నాయకుడిగా చూస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు భారత్ ఇటువంటి స్టెప్స్ తీసుకున్న తర్వాత ఎన్నో దేశాలు, యూరోప్ లో కూడా చాలా దేశాలు ఉగ్రవాదం పైన భారత్ అనుసరిస్తున్నటువంటి చర్యలను వాళ్ళు కూడా అనుసరిస్తూ వారి దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా తరిమి వేస్తున్నారు. అంటే మనం మన దేశాన్ని కాపాడుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా మనము ఒక మార్గదర్శిలాగా ఉంటూ ఉన్నాము. ఇదంతా కూడా భారత్ సాధించినటువంటి విజయం లాగానే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మనల్ని ఒక పెద్దన్న లాగా చూస్తున్నారు ఇప్పుడు చాలా దేశాలు. ఏ విధంగా అయితే కరోనా సమయంలో మనం ఇంకా భారతదేశం, అంటే ఎంతో సాంకేతికత సాధించినటువంటి దేశాలు కూడా తమ ప్రజల్ని కాపాడుకోలేకపోయాయి. కానీ పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా భారతదేశం అప్పటికప్పుడు ఆత్మనిర్భర్ భారత్ లాగా వ్యాక్సిన్ తయారు చేసుకోవడం దగ్గర నుంచి ఆక్సిజన్ ప్లాంట్లు కానీ ఇటువంటివి చేసి భారతదేశం ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపించింది. అదే విధంగా ఇప్పుడు ఉగ్రవాదం పైన కూడా మనం తీసుకున్నటువంటి చర్యలు మన దేశ ప్రజలను కాపాడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఒక దిక్సూచి లాగా ఉన్నాయి. ప్రపంచ దేశాలు నిజంగానే అబ్బురపోతున్న అసలు సందేహమే లేదు. ఒకప్పుడు భారతదేశం ఎలా ఉంది, ఇప్పుడు భారతదేశం ఏంటి, మన రక్షణ రంగానికి మనం కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ఏంటి, మనం సాంకేతికంగా ఎంత పురోగతిని సాధించాము, ఎట్ ద సేమ్ టైం మన లక్ష్యం మళ్ళట్లేదు.
ఒక పక్క ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి అని కంకణం కట్టుకొని దానికి ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా వెళ్తున్నాము, అలాగే ఎట్ ద సేమ్ టైం ఆర్థికంగా కూడా మనం ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఇది ఈ రెండు బ్యాలెన్స్ చేయడం తోటి ఈ రోజున ప్రపంచ దేశాలకి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అంటే మనం అంత సమర్థవంతంగా పైకి ఎదిగామన్నమాట. ఎదిగి మన స్టాండ్ ని ఇప్పటికీ మనం చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాము. యామిని గారు, ఈ అఖిలపక్ష బృందాల పర్యటనలు అటు ఐక్యరాజ్య సమితిలో గాని లేదా అంతర్జాతీయ స్థాయిలో ఏవైనా మార్పులకు ఉపయోగపడతాయని అనుకోవచ్చు అంటారా? ఇప్పటి వరకు యుఎన్ఎస్సి లో మనకి శాశ్వత సభ్యత్వం అంటే రావడానికి ఇది చాలా కీలకమైన అంశంగా ఉందండి. ప్రపంచంలో 5 మాత్రమే శాశ్వత సభ్య దేశాలు ఉండడం అన్యాయం అనే వాదనకి మద్దతు కూడా పెరుగుతోంది. అంటే కేవలం ఎందుకు 5 దేశాలు మాత్రమే ఉండాలి అని. భారత్ మాదిరి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి శాశ్వత స్థానం రావాలన్న దిశగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయండి. సో ఖచ్చితంగా నాకు తెలిసి త్వరలోనే భారత్ కూడా శాశ్వత స్థానం వస్తుందని చెప్పని ఆశ నాకైతే ఉంది. యామిని గారు, భారతదేశానికి మద్దతుగా ఇతర దేశాలు స్పందించడంలో ఈ బృందాలు ఎంతవరకు కీలక పాత్ర పోషిస్తాయంటారు? తప్పకుండా అండి. అమెరికా లాంటి దేశం చూస్తే కనుక పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై ఊహించని స్థాయిలో అమెరికా స్పందించింది. అలాగే ఫ్రాన్స్ చూస్తే కనుక పుల్వామా ఘటన తర్వాత భారత్ కు ఆపరేషనల్ మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్ చూస్తే కనుక దౌత్య పరంగానే కాదు, ఉగ్ర దళాల ఉమ్మడి వినాశనం కోసం సైనిక సహకారం ప్రకటించింది. యుఏఈ, సౌదీ వంటి దేశాలు కూడా భారత్ ను మానవతా కోణంలో సమర్థించాయి. మన అఖిలపక్ష బృందాల పాత్ర కూడా మనం చూస్తే ఇది ఒక స్పష్టమైనటువంటి సంకేతం. మా దేశంలో అంతర్గతంగా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, ఎన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంటే అది దేశ రక్షణకు సంబంధించి దానికి మేము కట్టుబడి ఉంటాము. అలాగే భారతదేశం ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, ఏ విధంగా మనం బాధిత దేశం లాగా పీడింపబడ్డామో అవన్నీ కూడా ఈ అఖిలపక్ష బృందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతర దేశాలకి చాలా బాగా ప్రజెంట్ చేయడము, ఆ దేశాలు కూడా దాని తదనుగుణంగా స్పందించాయని కూడా మనకు తెలుస్తుంది. వారు కూడా ఈ నిజాలన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. భారత్ కు దౌత్యపరంగా కూడా అన్ని రకాలుగా కూడా తమ మద్దతుని ఈ బృందాల పర్యటన తర్వాత చాలా దేశాల అంబాసిడర్స్ మాట్లాడారు. భారతదేశానికి కొన్ని దేశాలైతే అన్కండిషనల్ మద్దతు కూడా వారి సపోర్ట్ ని కూడా ఇచ్చాయి. నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే లక్ష్యంతో ఈ అఖిల పక్ష బృందాలు వెళ్ళాయో ఆ లక్ష్యం అయితే నెరవేరిందని చెప్పని కూడా నేను అనుకుంటున్నాను. యామిని గారు, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ పాత్రను అర్థం చేసుకునేందుకు యువతకు ఈ పర్యటనలు ఉపయోగపడ్డాయని చెప్పవచ్చంటారా? ఏ దేశానికైనా సరే యువతే వెన్నుముక అండి. ఎందుకంటే యువత మంచి దారిలో వెళ్తుంటే కనుక ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. భారతదేశం లాంటి దేశంలో దాదాపు 40-50% యువతనే ఉన్నారు. ఇటువంటి యువత ముందు వారు అభివృద్ధి చెందుతూ, అలాగే దేశ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, సమాజానికి మనము తిరిగి ఇవ్వాలి అన్న భావనలు గనక యువతలో మనం ఇవ్వగలిగితే, ఆ యువతను ఐక్యంగా ఉంచగలిగితే గనక భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది. అదే పని ఇప్పుడు మనం చేస్తున్నాము. దేశాన్ని ముందుండి రక్షించాలంటే జ్ఞానంతో మాట్లాడాలనేది మనందరికీ తెలుస్తుంది. అటువంటి యువత రాజకీయం గురించి మాత్రమే కాకుండా ధర్మము, నీతి, ప్రజలకు మంచి పాలన, ఇటువంటి వాటిల్లో కూడా తెలుసుకునే ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. అంటే అన్నిటికీ మించి తమ స్వార్థము, తమ జీవితము, దాన్ని మించి దేశాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మన యువత పైన ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే దాంట్లో మనం కూడా భాగస్వాములు అవ్వాలి. దేశానికి సంబంధించి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంలో మనం ఐక్యంగా ఉండాలి అన్నది కూడా ఇప్పుడు యువత తెలుసుకుంది ఇటీవల జరిగిన సంఘటనలతో. ఇప్పుడు ఇటువంటి పర్యటనలు కూడా కేవలం మన దేశంలోనే కాదు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి కూడా నిజానిజాలు తెలుస్తున్నాయి. అంటే భారతదేశం వెలుపల ఉన్నటువంటి యువతకి భారతదేశంలో ఏం జరుగుతోంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది ఏ దేశము, ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అనేది ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి మబ్బులు కూడా తెలిగిపోతున్నాయి. సో ఈ విషయంలో కూడా మన బృందాలు సక్సెస్ సాధించాయని చెప్పని అనుకుంటున్నాను నేను. అంటే మన యువతలో జాతీయత చైతన్యాన్ని కూడా బాగా నాటుతున్నాయి అన్నమాట. ఇటువంటి పర్యటనలు, ఈ సంఘటనలు మన యువతలో ఐక్యతా భావాన్ని, దేశ సమగ్రతని, జాతీయత భావాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున పెంచాయి. యామిని గారు, చివరగా భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇటువంటి అఖిలపక్ష దౌత్య యాత్రలు అవసరమవుతాయని అంటారా? వీటిలో ఎలాంటి మార్పులు చేయవలసిన అవసరం ఉంది? ఒకటి మల్టీలింగ్వల్ డిజిటల్ డిప్లొమసీ అని, అంటే ఇప్పుడు వేరే వేరే దేశాలు ఉంటాయి కదా, వేరే వేరే భాషలు ఉంటాయి. సో మల్టీలింగ్వల్ డిజిటల్ డిప్లొమసీ పెరగాలి దేశానికి మధ్య. అలాగే భారత్ ప్రతి దౌత్య చర్యకు సాక్ష్యాధారాలతో కూడిన సమాచార పత్రాలు, డాక్యుమెంటరీలు ఇప్పటికే రూపొందిస్తున్నారు. వాటిని మరింత ఎఫిషియెంట్ గా మన భారత ప్రభుత్వం ఇతర దేశాలతో పంచుకొని అక్కడ నుంచి కూడా మనకి ఇందాక అనుకున్నట్టుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేదంటే ఇటువంటి సహాయ సహకారాలు తీసుకోవాలి.
సమర్థమైనటువంటి నేతృత్వం ఆల్రెడీ మనకున్నది నరేంద్ర మోదీ గారి పాలనలో. అలాగే సమర్థవంతమైనటువంటి సమాచార వ్యూహం, అంటే ఇంకొకటి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఇప్పుడు గ్లోబ్ ని మొత్తం ఇలా పట్టి ఉంచుతోంది ఒక చోట. అటువంటి ఇన్ఫర్మేషన్ షేరింగ్, అలాగే ప్రణాళికాబద్ధమైనటువంటి దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒకటి మనం చూస్తే మన భారతదేశం అసలు ఇంత ముందుకి ఇంత తొందరగా వెళ్ళడానికి కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్న దౌత్య సంబంధాలే. అవును. అసలు ఎవరు ఊహించలేదు మనం ఒక్కొక్క దేశంతో మనం చేసేటటువంటి వాణిజ్య ఒప్పందాలు కానీ, లేదా రక్షణ సంబంధమైనటువంటి ఒప్పందాలు కానీ, లేదా ఇతర ఉపాధి కోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు, అన్ని రకాల కూడా ఇటు దౌత్య సంబంధానికి సంబంధించి లేదా ఉగ్రవాదులకు సంబంధించి పకడ్బందీ ప్రణాళికబద్ధమైనటువంటి స్ట్రాటజీ ఆల్రెడీ ఉంది దౌత్య పరంగా. అది ఇంకా మెరుగుపరుచుకుంటూ భారతదేశం నిజంగానే అనుకున్నట్టుగా జీరో టాలరెన్స్, మనం ఇప్పుడు అదే అంటున్నాం, జీరో టాలరెన్స్ ఆన్ టెర్రరిజం అని అంటున్నాము. ఇది మాత్రమే కాకుండా ఇంకొకటి ఇక్కడ విషయం మనం ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే, కేవలం తీవ్రవాదం ఉగ్రవాదమే కాదండి, ఇప్పుడు నక్సలిజం ఏదైతే అర్బన్ నక్సలిజం అని చెప్పని అనుకున్నారో, మన భారతదేశంలో ఇప్పుడు దాదాపుగా జీరో టాలరెన్స్ ఆన్ అర్బన్ నక్సలిజం కూడా మనం చర్యలు తీసుకున్నాము. అంటే ఎక్కడికక్కడ ఈ దేశం లోపల ఉన్నటువంటి విద్రోహ శక్తులని, అలాగే దేశం బయట ఉన్నటువంటి విదేశీ విద్రోహ శక్తులను కూడా మనం ఏరిపారేయడమే మన వారిపైన యుద్ధంలాగానే మనం ప్రకటించాము, విచ్ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్ అంటాం. కాబట్టి అదే జరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఒకటి స్పష్టమైన సంకేతాన్ని మనము ప్రపంచ దేశాలకి అలాగే ప్రజలకి అందరికీ చెప్తున్నాము. దేశం వికసిత భారత్ లాగా అభివృద్ధి చెందాలి, అందులో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలి. ఎట్ ద సేమ్ టైం భారతదేశ ప్రజల ప్రాణాలని, భారతదేశ అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ఎటువంటి విద్రోహ శక్తులైనా సరే వాటిని కనిపెట్టి పూర్తి స్థాయిలో తొలగించడమే భారత ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ఆ క్రమంలో వచ్చినటువంటి వారు ఎవరైతే చేస్తున్నారో అలానే వారిని బట్టబయలు ప్రపంచ దేశాల ముందు నిలబెట్టడము, వారికి ప్రపంచ దేశాల యొక్క సహకారాన్ని అందించకుండా చేయడం అనేది మన ప్రథమ లక్ష్యం లాగా పెట్టుకున్నామండి. భవిష్యత్తులో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అంటే అన్ని వైపుల నుంచి, అన్ని కార్నర్స్ నుంచి ఉగ్రవాదానికి సహకరిస్తే అది వారి దేశానికి ముప్పు అనే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ అలాగే నడి రోడ్డు పైన నిలబడి ఉంది. అది పాకిస్తానే కాదు, ఏ ఇతర దేశం అయినా సరే ఉగ్రవాదానికి గనక సహకరిస్తే అది వారి దేశ ఉనికికే ముప్పు అనే సంకేతాన్ని భారతదేశం ప్రపంచ దేశాలకి తీసుకొని వెళ్ళింది చాలా స్పష్టంగా. ధన్యవాదాలు సాధినేని యామిని శర్మ గారు. ధన్యవాదాలండి. విదేశాల్లో అఖిలపక్ష బృందాల పర్యటనపై ప్రత్యేక ముఖాముఖిని ఇప్పటివరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ అధికార ప్రతినిధి. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.